హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. బాలకృష్ణ గారి కెరియర్ లో ఎప్పుడు లేనంత హైపుతో భారీ అంచనాల నడుమున ఫస్ట్ టైం పాన్ ఇండియా మూవీలో నటిస్తున్నాడు. ఆ మూవీ అఖండ 2. ఈ మూవీ అయితే డిసెంబర్ 5న గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు. అయితే రిలీజ్ కు ముందు ఈ టీం కి అయితే గట్టి షాక్ తగిలింది కోర్టు నుంచి. అదేంటంటే ఈ సినిమా ఆపివేయాలని కోర్టు అయితే స్టేట్మెంట్ ఇచ్చింది. అది ఎందువల్లంటే ఈ సినిమా యొక్క నిర్మాతలు అయితే 14 రీల్స్, ఈ 14 రీల్స్ పైన హీరోస్ ఇంటర్నేషనల్ కంపెనీ వారు కేసు వేయడం జరిగింది. 14 రీల్స్ వారు హీరోస్ ఇంటర్నేషనల్ వారికి 28 కోట్లు ఇంకా ఇవ్వాలంట. ఆ బకాయిలు తీర్చలేదంట. అందువలన హీరోస్ కంపెనీస్ వారు ఈ సినిమాని విడుదల చేయకూడదు, ఈ 28 కోట్లు కట్టిన తర్వాత విడుదల చేయాలని కోర్టులో కేసు వేయడం జరిగింది. వీళ్ళకి అనుగుణంగా కోర్టు కూడా తీర్పు ఇచ్చింది. దీనికి సమాధానం ఇవ్వాలి మూవీ టీం. ఆ సమాధానం ఇచ్చినంత వరకు ఈ అఖండ 2 విడుదల చేయకూడదని కోర్టు అయితే స్టేట్మెంట్ ఇచ్చింది. దీంతో ఈ అఖండ మూవీ టీం కి అయితే గట్టి షాక్ తగిలిందని చెప్పాలి రిలీజ్ కి ముందు. మరి ఈ అంశంపై నందమూరి బాలకృష్ణ అలాగే డైరెక్టర్ బోయపాటి శ్రీను గారు 14 రీల్స్ వారు ఏ విధంగా స్పందిస్తారు, ఏ విధంగా ముందుకెళ్తారు అనేది అర్థం కావడం లేదు. భారీ ఐపుతో బాలకృష్ణ గారి కెరియర్ లో ఇప్పుడు లేనంతగా ఫస్ట్ టైం బాగా పాన్ ఇండియా మూవీలో నడుస్తున్నారు. ఇలా ఫస్ట్ టైం పాన్ ఇండియా మూవీకి ఇలా గట్టి షాక్ తగిలింది. మరి ఏ విధంగా స్పందిస్తారో అర్థం కావడం లేదు. ఇప్పుడు ఈ రోజు ప్రీమియర్ షో కూడా ఉన్నాయి. మరి విడుదల అవుతుందా లేదని అభిమానులు అయితే ఆందోళన చెందుతున్నారు. మరి ఈ అంశంపై ఎలా ముందుకెళ్తుందో త్వరలో అప్డేట్ ఇస్తాం. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలంటే నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.